అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమాస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, శ్రేష్టమైనటువంటి మాటలు తండ్రి నీ బిడ్డలకును మాకును వినిపించండి. ఆశపడి ప్రభువా, ఇదిగో నాయన నీ వాక్కు కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు, వారి ఆశను తండ్రి తీర్చమని, ఏ మాటలు ప్రభువా నాయన బిడ్డలకు అవసరమై ఉన్నవో ఆ మాటలు మాకు వినిపించమని మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న మంచి బోధకుడుగా ఉన్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక. ఆమేన్. మరి దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి ఒక పర్యాయము ఆయన వాక్యాన్ని అందించే గొప్ప ధన్యతను అనుగ్రహించారు. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. మరి దేవుని కృపలో ఈ మరణాత మహిమస్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చక్కగా ఆదరిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మరి ఈ యొక్క ప్రసంగాల ద్వారా అనేక మంది ఆదరించబడుతూ ఉన్నారు. ఈ మెసేజెస్ మాకు బాగున్నాయి అని చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు ఎక్కువ. మరి ఆ ప్రార్థనలు కూడా దేవుడు సమాధానం ఇస్తూ ఉన్నారు. దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి పరిచర్య ఆయనే నడిపించుకుంటూ ఉన్నాడు. దగ్గరగా సంవత్సర కాలము మరి పూర్తయింది. చాలా సంతోషంగా ఈ మాట చెప్పడానికి నేను ఆనందిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క కార్యక్రమము యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఈ వాక్యము ద్వారా ఆదరించబడ్డం మాత్రమే కాదు, కానీ నశించిపోతున్నటువంటి వారు రక్షింపబడాలి. కనీసము కొంతమంది అయినా మరి దేవుని రక్షణలోనికి రావడం, తప్పిపోతున్నటువంటి వారు వారి యొక్క తప్పిదాలను తెలుసుకుని మరలా దేవునిలోనికి రావడానికి మా ప్రయత్నం. దేవుని మహిమ కలుగునుగాక. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా బలమైనటువంటి పరిచర్య చేయగల శక్తిని దేవుడు అనుగ్రహించాలని, మరి కార్యక్రమం ఇంకా బలంగా ముందుకు సాగాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ అందరి కొరకు మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యములో రాయబడినటువంటి మాట, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడినట్టుగా రాయబడింది. అతని కంటే ఇతడు నీతిమంతుడు అనేటటువంటి మాట మనం చూస్తున్నాం. ఎవరు అతడు? ఏమిటి చరిత్ర? అతడు ఎవరు, ఇతడు ఎవరు అంటే పరిసయ్యుడు, సుంకరి. ఇక్కడ ఈ యొక్క ఉపమానం గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు ముందుగానే చెబుతున్నటువంటి మాట 18వ అధ్యాయం 9వ వచనములో, తామే నీతిమంతులమని తమ్మును తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు
కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. మేమే నీతిమంతులమని కొంతమంది అనుకుంటూ ఏం చేస్తారంటే ఇతరులను తునీకరిస్తూ ఉంటారంట. వారిని ఉద్దేశించి ఈ ఉపమానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మేమే నీతిమంతులము, మేమే నీతిమంతులం అంటూ ఇతరులను తునీకరిస్తారంట. అలాంటి స్వభావము కలిగినటువంటి వారు ఉన్నారు. ఇక్కడ గమనించవలసినటువంటి మాట ఏమిటి అంటే, ఈ యొక్క వృత్తాంతములో అనగా లూకాసు వార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వచనాల్లో రాయబడినటువంటి మాట, ఆ యొక్క వృత్తాంతం ఏమిటి అంటే, ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మందిరము దగ్గర ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రార్థన ఏ విధముగా ముందుకు సాగిందో మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఇద్దరు వ్యక్తులు, 2 ప్రార్థనలు. అలాగే గమనించాలి, ఇద్దరి ప్రార్థనలు, ఇద్దరి దృక్పథాలు, అలాగే ఇద్దరికి వచ్చిన తీర్పు. ఇద్దరూ ప్రార్థన చేశారు. ఇద్దరు వ్యక్తులు, అలాగే ఇద్దరు ప్రార్థనలు, ఇద్దరి దృక్పథాలు అంటే వారి మనస్తత్వాలు, అలాగే ఇద్దరికి వచ్చిన తీర్పు అన్నీ రెండే కనబడుతున్నాయి. ఇక్కడ మరి ఇది ఎందుకు ఈ సందర్భాన్ని దేవుడు చెబుతూ ఉన్నాడంటే, ఈ ఉపమానము మనందరికీ మేల్కొలిపేటటువంటి ఉపమానముగా ఇది చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఆ ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి ఎవరు అంటే సుంకరి, రెండో వ్యక్తి ఎవరు అంటే కనుక పరిసయ్యుడు సుంకరి. వీరిరువురు చేసినటువంటి ప్రార్థన, వీరిరువురి ప్రార్థనకు దేవుడిచ్చినటువంటి ఫైనల్ జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్లో తేలింది ఏమిటంటే, పరిసయ్యుని కంటే సుంకరి గొప్పవాడుగా, పరిసయ్యుడి కంటే సుంకరి నీతిమంతుడుగా పేరు పొందుకున్నాడు. పరిసయ్యుడు ఎందుకు నీతిమంతుడుగా పిలవబడలేదు? సుంకరి ఎందుకు నీతిమంతుడుగా పిలవబడ్డాడు? ఈ అంశములో ఉన్నటువంటి విషయం ఏమిటి అని మనము గనక కొంచెం లోతుగా ఆలోచన చేస్తే చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అసలు మన ప్రార్థన ఎలా ఉండాలి? క్రైస్తవుడికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మరి ఆ ప్రార్థన ఎలా ఉండాలి? పరిసయ్యుని వలె మనం ప్రార్థన చేయడమా, సుంకరి వలె మనం ప్రార్థన చేయాలా? మనకు తెలియకుండానే మనం పరిసయ్యుని వలె ఒకవేళ ప్రార్థన చేస్తున్నామేమో, లేదా సుంకరి వలె ప్రార్థన చేస్తున్నామేమో ఇప్పుడు మనం పరీక్షించుకునే సమయం. ఏదైనా తేడా ఉంటే, లోపం ఉంటే కనుక వెంటనే మనం దిద్దుకోవాలి. దిద్దుపాటు లేకపోతే సిద్ధపాటు కుదరదు, సిద్ధపాటు లేకపోతే ఎగిరి మేఘం ఎక్కలేం. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఒకవేళ మనం ఏ రీతిగా మనం ప్రార్థన చేస్తున్నామో సరి చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇక్కడ ముందుగా పరిసయ్యుని యొక్క ప్రార్థన గురించి మనం ఆలోచన చేస్తే, లూకాసు వార్త 18వ అధ్యాయము 9 నుంచి రాయబడినటువంటి మాటలలో, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. 2 వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇది ఒకటి. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, అంటే నేను దొంగవాడి వాళ్ళే కాక, అన్యాయం చేసేటటువంటి వాడు వాళ్ళే కాక, వ్యభిచారం చేసేవారి వాళ్ళే కాక, ముఖ్యంగా ఈ సుంకరి వలె నేను లేనయ్యా. అంటే ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఈ వ్యక్తి, ఈ పరిసయ్యుడు సుంకరిని కలిపి ప్రార్థన చేస్తున్నాడు, పోల్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. నేను వారిలా లేనయ్యా, నేను వీరిలా లేనయ్యా, నాలో ఈ చెడ్డ గుణం లేదు, ఆ చెడ్డ గుణం లేదని తన్ను తాను తీర్పు తీర్చుకుంటూ, ఇతరులకు తీర్పు తీరుస్తూ, తాను నీతిమంతుడిగా ప్రకటించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన హెచ్చింపు ప్రార్థన అన్నారు దీన్ని. హెచ్చింపు ప్రార్థన. నేను నీతిమంతుణ్ణి అని దేవునికి తెలియజేస్తున్నాడు. మనము నీతిమంతులమా, అనీతిమంతులమా? మనం పరిశుద్ధులమా, అపరిశుద్ధులమా? ఇదంతా కూడా ఎవరు నిర్ణయిస్తారు అంటే దేవుడే నిర్ణయిస్తాడు. ఎందుకంటే ఆయనకు మరుగైనది ఏదీ లేదు. సమస్తము ఎరిగిన వాడై ఉన్నాడు ఆయన.
కానీ ఈ పరిసైడు ఏం చేస్తున్నాడంటే నేను నీతిమంతుడను అని తనకు తానే డిక్లేర్ చేసుకుని తామే నీతిమంతులమని అనుకుని ఇతరులను తృణీకరించేవారు అని ముందుగా చెప్పినటువంటి మాట ప్రకారము ఈ పరిసయ్యుడు కూడా నేనే నీతిమంతుడని చెప్పి ఇతరులను తృణీకరిస్తున్నాడు. ముఖ్యంగా సుంకరి గురించి ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. నేను సుంకర వలె కాదయ్యా, నేను వ్యభిచారిని కాదు, నేను అది కాదు ఇది కాదని చెప్తున్నాడు. అవి చెప్పిన తర్వాత వారమునకు 2 మార్లు ఉపవాసము నేను చేస్తాను. మూడవది నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థన చేశాడంట. అంటే ఉపవాసము చేస్తానని చాటింపేసుకున్నాడు. నేను ఇంత కానుకిస్తానని 10వ వంతు దశంభాగం ఇస్తానని కూడా దేవుడికి చెప్తున్నాడు. దేవునికి చెప్పవలసిన పనేముంది? ఇది 2 మార్లు ఉపవాసం ఉంటానని, అలాగే ఇంత కానుకిస్తానని అవసరం లేదు. ప్రార్థన ఎలా ఉండాలి అంటే సిద్ధపాటు కలిగిన ప్రార్థన అయి ఉండాలి. ఏది పడితే అది ఉచ్చరించడం కాదు. చాలా స్పష్టముగా మనం దేవునితో మాట్లాడాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడే అనుభవము. నేను ఇలాగుంటున్నాను, అలాగుంటున్నాను, ఇలాగుంటాను, అలాగుంటానని తీర్పు తీర్చుకుంటూ, నీతిమంతుడిగా ప్రకటించుకుంటూ, పైపెచ్చు నేను ఉపవాసం ఉంటానని చెబుతూ, అలాగే సంపాదన అంతలో 10వ వంతు ఇస్తానని చెబుతూ ప్రార్థన చేశాడండి. మరి ఈ ప్రార్థన ఎలా ఉంది అంటే కనుక వినసొంపుగా లేదు. ఈ ప్రార్థన ఎలాగుంది అంటే కనుక చాలా ఇబ్బందికరముగా ఉంది. ప్రార్థనలో 3వ వ్యక్తిని టార్గెట్ చేసి అతన్ని అవమానిస్తూ, అతన్ని తృణీకరిస్తూ, తీర్పు తీరుస్తూ ఈ పరిసయ్యుడు ప్రార్థన చేశాడు. అసలు పరిసయ్యుల గురించి మనం ఆలోచన చేస్తేనండి, బైబిల్ గ్రంథములో ఈ పరిసయ్యులు ఎలాంటి వారో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. దానికన్నా ముఖ్యంగా సుంకరి కూడా ఎలా ప్రార్థన చేశాడో ఒక్కసారి అది కూడా మనం ఆలోచన చేయాలి. ఈ పరిసయ్యుడు అయితే మట్టికి తన్ను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తే, సుంకరి ప్రార్థన ఎలా ఉందంటే ఆయన దేవాలయములో కూడా అడుగు పెట్టేటటువంటి అర్హత లేదని మొదలుపెట్టాడు ప్రార్థన. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుము అన్నాడు. ఇక్కడ సుంకరి ఇస్తున్నటువంటి అడ్రస్ ఏమిటంటే నేను పాపిని అని చెప్తున్నాడు. అయ్యా నా పేరు ఇది, నేను ఈ పని చేస్తున్నాను అని చెప్పట్లా. తన పేరు, తన హోదా, తన పదవి అన్ని పక్కన పెట్టి న్యాచురల్గా చెప్తున్నటువంటి మాట, మనం ఉపయోగించవలసిన మాట. అయ్యా నేను పాపినయ్యా, అంతే కదా, పాపిని పాపి అంటారు కదా, ఒప్పుకుంటున్నాడు. అయ్యా నేను పాపిని ప్రభువా, కన్నులెత్తి నేను ఆకాశం వైపు చూడడానికి కూడా నాకు అర్హత లేదు, లోపలికి రావడానికి కూడా నాకు అర్హత లేదయ్యా, ధైర్యము సరిపోవట్లేదు, నన్ను క్షమించు ప్రభువా అని, నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. విస్తారముగా ప్రార్థన చేయలేదు. అవతల వ్యక్తిని టార్గెట్ చేసి వారిని కించపరుస్తూ, వారిని తృణీకరిస్తూ మేమే నీతిమంతులము అని పరిసయ్యుడు ప్రార్థన చేసిన మాదిరిగా ఇక్కడ సుంకరి ప్రార్థన లేదు. సుంకరి ప్రార్థనలో వేరే వ్యక్తి ఎవరూ లేరండి. సుంకరి అలాగే దేవుడు అంతే. ఇక 3వ వ్యక్తిని కలపలా. అయ్యా నేను పాపిని, నన్ను కరుణించు, నేను కనులెత్తి చూడడానికి కూడా నాకు అర్హత లేదయ్యా అని తన్ను తాను మరి అప్ టు డౌన్ తగ్గించుకున్నాడు. తన్ను తాను తగ్గించుకున్న వారు హెచ్చింపబడునని రాయబడింది. పరిసయ్యుడేమో తన్ను తాను హెచ్చించుకున్నాడు. అందుకనే ఇద్దరి ప్రార్థనలో దేవుడు ఏ ప్రార్థనను స్వీకరించాడు అంటే, ఏ ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చాడు అంటే, ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు అంటే, ఎవరి నీతిని ఆయన చూచాడు అంటే, ఎవరి నీతిమంతుడుగా ఆయన డిక్లేర్ చేశాడంటే సుంకరి నీతిమంతుడుగా డిక్లేర్ అయిపోయాడు. సుంకరి చేసినటువంటి ప్రార్థనకు దేవుడు స్పందించాడు, అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని అందించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అసలు పరిసయ్యుని గురించినటువంటి కొద్ది చరిత్ర ఈరోజు మనం చూడాలి. ఈ ప్రార్థనలో పరిసయ్యుడు ఒక క్యారెక్టర్ మనం చూస్తే కనుక, పరిసయ్యుల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు, వీరు కూడా యూదులే, యూదులలో ఒక తెగ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు. ఈ సుంకరులు కూడా అంతే, అందరూ యూదులే. వీరు యూదులే. ఎబ్రీ భాషలో వీరిని
పుర్షిం అంటారు. వీరు న్యాయశాస్త్రములో దిట్టైనటువంటి వారు, బాగా తెలివైనటువంటి వారు, చాలా జ్ఞానం కలిగినటువంటి వారు. వాళ్ళు అనుకుంటారు కదా, మమ్మల్ని మించిన వారు లేరు అనేటటువంటి అహంతో ఈ పరిసయ్యులు ఉన్నారు. అలాగే మనం గమనిస్తే పరిశుద్ధమైనటువంటి ఆచారాలలో, ఆ వ్యవహారాల్లో వీరు చాలా నిష్టగా ఉంటారు. సునగోగులు ఏర్పాటు చేసింది వీరే, అలాగే సబ్బాతును వీరే ప్రారంభించారు. చాలా నిష్ట కలిగిన వారు, దశంభాగాలు ఇవ్వడములో, ప్రార్థనలు చేయడములో చాలా బలంగా ముందుకు వెళతారు. కఠినమైనటువంటి బోధలు చేస్తారు. అలాగే పెద్దల పారంపర్య ఆచారాలకు వాక్యాన్ని జోడించి వాక్యాలకు పెద్దపేట వేసిన వారు వీరే. లేఖనాలపై మాకు మాత్రమే పట్టుంది, ఎవరికీ తెలియదనేటువంటి ఒక గర్వాన్ని కలిగినటువంటి వారు. మాకంటే నీతిమంతులు లేరు, మేమే నీతిమంతులమని తీర్పు తీర్చే స్వభావం కలిగిన వారు. స్వనీతి మీద ఆధారపడేటటువంటి స్వభావం కలిగిన వారే ఈ పరిసయ్యులు. ఇంకొక మాట ఏమిటంటే, ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రవచనాలు బాగా నమ్ముతారు. దేవదూతలు ఉన్నారని, అలాగే పునరుద్ధానము కలదని వీరు నమ్మేటటువంటి వారు. ఆత్మలు ఉన్నాయని నమ్మేటటువంటి వారు. పరలోకము, నరలోకము ఉన్నాయనేటటువంటి నమ్మిక కలిగిన వారు. విందులలో అగ్రస్థానము కోరుకునేటటువంటి వారు, సంత వీధులలో ఎలుగెత్తి ప్రార్థన చేసేటటువంటి వారు, మనుష్యుల మెప్పును కోరుకునేటటువంటి వారు, పొగడబడాలనేటటువంటి స్వభావం కలిగిన వారు, ఏది చేసినా బహిరంగముగా అందరికీ కనపడే విధముగా చేసి మన్ననలు పొందుకునేటటువంటి వారు. పొగిడించబడేటటువంటి స్వభావం, మమ్మల్ని పొగడాలి అనేటటువంటి ఒక ఆశ కలిగినటువంటి వారే ఈ యొక్క పరిసయ్యులు. ఇంకో మాట చెప్పాలి అంటే, ఈ పరిసయ్యుల యొక్క స్థితి ఎలాంటిది అంటే మరి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. వీళ్ళు గమనించినట్లయితే కనుక మిడిల్ క్లాస్ వారు వీళ్ళందరూ కూడా. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం గమనించండి. పరిసయ్యులు మరి ఇలా ఉంటే వీరు నీతిమంతులా అనీతిమంతులా అంటే దేవుని వాక్యంలో రాయబడిన మాట మత్తయి సువార్త 5:20లో, శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఎవరి నీతి? పరిసయ్యుల నీతి కంటేనో, శాస్త్రుల నీతి కంటేనో మీ నీతి అధికము. అంటే వీరు నీతిమంతులు అంటే కనుక నీతిమంతులు కారు. వారి నీతి కంటే మన నీతి అధికముగా ఉండాలి. ఎందుకంటే వీరి నీతి ఎలాంటి నీతి అంటే స్వనీతి. స్వనీతి వల్ల ఉపయోగం లేదు. రోమపత్రిక 10:3లో అపోస్తలుడు పౌలు చెప్తున్నటువంటి మాట, ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుగొనిచ్చు దేవుని నీతికి లోబడలేదు. అంటే స్వనీతి వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. దేవుని నీతి ప్రాముఖ్యమైనది. దేవుని నీతి మన నీతిమంతులుగా మారుస్తూ ఉంది, మన నీతి కాదు. మన నీతి మురికి గుడ్డ వంటిదని యెషయా గ్రంథము 64:6లో రాయబడినటువంటి మాట. మన క్రియలన్నీ కూడా మురికి గుడ్డ వలె ఉన్నవి. అంటే మన నీతి ఎలా ఉన్నదంటే మురికి గుడ్డ లాంటిది. కాబట్టి స్వనీతిని ఆధారము చేసుకునే వారముగా మనం ఉండకూడదు. ఈ పరిసయ్యులు ఎలాగున్నారు అంటే స్వనీతిని ఆధారం చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు స్వనీతిని మనం ఆధారం చేసుకుంటే మనము నీతిమంతులుగా పిలవబడలేము. మనము నీతిమంతులుగా పిలవబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆశ్రయించాలి. యేసుక్రీస్తు ప్రభువారిని మనము నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువారిని మనము విశ్వసించాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో మనము కడగబడాలి. ఆయనే రక్షకుడుగా మనము స్వీకరించాలి. అప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడతాం. యేసుక్రీస్తు ప్రభువారిని దేవునిగా మనము స్వీకరించాలి. అప్పుడే నీతిమంతులుగా మనం పిలువబడతాం. ఆ నీతి మనను పరలోక రాజ్యంలో నడిపిస్తుంది. అంతే తప్ప మన స్వనీతి వల్ల ఏమీ ఒరిగేది లేదు, ఏమీ ఒరగదు. స్వనీతి మురికి గుడ్డ లాంటిది. పరలోక రాజ్యాన్ని స్వనీతి ఇవ్వదు. దేవుడే మనకు నీతి దయచేయాలి. ఆయనే మన నీతిమంతులుగా మారుస్తూ ఉన్నాడు. కాబట్టి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇక్కడ ఈ పరిసయ్యులు ఎలాంటి వారంటే స్వనీతి మీద ఆధారపడేటటువంటి వారు. పరిసయ్యుల గురించి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మరి దేవుడు రాయించారండి. ముఖ్యంగా వీరు ఎలా పిలవబడ్డారంటే మత్తయి సువార్త 3:7లో మనం చూస్తే కనుక సర్ప సంతానమా అని పిలవబడ్డారు. బాప్తిస్మిచ్చి యోహాను బాప్తిస్మిస్తున్నటువంటి ఆ సమయంలో కొందరు పరిసయ్యులు అక్కడికి వచ్చారంట. అతడు పరిసయ్యులలోనూ సద్దుకయ్యులలోనూ అనేకులు బాప్తిసం పొందుతూ చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని చెబుతూ మారు మనసును తగిన ఫలం ఫలించండి అంటూ ఉన్నాడు. అంటే బాప్తిసం తీసుకోవడం గొప్ప ఏం కాదు. మీలో మారు మనసు ఉండాలి. మారు మనసు లేకుండా పైకి ఒకలా లోపల ఒకలా ఉండేటటువంటి వారంగా మనం ఉండకూడదు. గమనించండి,
వీరు ఎలాంటి వారు పరిసయ్యులు అంటే కనుక వేషధారణ కలిగినటువంటి వారు. లోపల భక్తి ఉండదు, కానీ పైకి భక్తి కలిగిన వారుగా, భక్తి పరులుగా నటిస్తూ ఉంటారు. లోపల ప్రేమ ఉండదు, కానీ పైకి ప్రేమించేటట్టుగా, ప్రేమ పొంగుతున్నట్టుగా నటిస్తారు. అలా లోపల ఒక స్వభావము, బయట ఒక స్వభావము మనము కలిగిన వారముగా ఉండకూడదు. గమనించండి, వేషధారుల వలె మనం ఉండకూడదు. పైకి నవ్వుతూ ఉంటారు, లోపల కక్షతో పగతో రగిలిపోయేవారు, కోపంతో ఉండేవారు ఉంటారు. అలాంటివి దేవుడు హర్షించడు, అలాంటివి దేవుడు ఒప్పుకోడు. గమనించండి, మరి ఈ పరిశీలి ఎలాంటి వాళ్ళు అంటే కనుక పైకి ఒకలాగా లోపల ఒకలాగా ద్వంద్వ స్వభావం కలిగిన వారు. వేషధారుల వలె మీరు ఉండకూడదు, కానీ ఈ పరిసయ్యులు వేషధారులే. మత్తయి సువార్త 12వ అధ్యాయము 39వ వచనంలో రాయబడినటువంటి మాట, సర్పసంతానమా అని పిలువబడ్డారు. అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయము 39వ వచనములో మరొక అద్భుతమైనటువంటి పిలుపు వీరికి ఉంది. 12:39లో వ్యభిచారులైన చెడ్డతరం వారు ఈ సూచక క్రియ అడుగుతున్నారు. అంటే ఈ శాస్త్రుల గురించినటువంటి, ఈ పరిసయ్యుల గురించి దేవుడు అంటున్నటువంటి మాట ఏమిటంటే వీరు వ్యభిచారులైన చెడ్డతరం వారు అంటాడు. అలాగే బాగా మనం పరిశీలన చేస్తుంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం మీరు చదవండి ఒకసారి. దాంట్లో అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు బయలుపరిచాడు వీళ్ళ గురించి. ఇక్కడ మత్తయి సువార్త 23వ అధ్యాయం 14వ వచనం మనం పరిశీలన చేస్తే రాయబడినటువంటి మాట, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. అంటే పరిసయ్యులు ఎలాంటి వారంటే వేషధారులు. పైకి వేషం వేసుకుంటారు, కానీ లోపల స్వభావం మారదు. వేషం వేసుకుంటారు అంతే, వేషధారణ అనేది మనలో ఉండకూడదు. కానీ దేవుడు అంటున్నాడు కదా ఇక్కడ, యేసుప్రభు చెప్తున్న మాట, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. పరలోక రాజ్యంలోకి మీరు రారు, వచ్చేటటువంటి వారిని రాయనవారు. అలాగే 15వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలుగా నరకపాత్రులుగా చేయుదురు. చూసారా ఎంత దారుణంగా ఉందో ఇక్కడ. శాస్త్రులు, పరిసయ్యులు ఎలాంటి వారంటే వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించు ధర్మశాస్త్రమును విషయములో అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచి పెట్టితిరి. ఇక్కడ గమనించవలసిన మాట ఏమిటంటే మీరు అన్నీ బాగానే ఇస్తున్నారు, కానీ భక్తి విషయంలో మీ భక్తి సరిగా లేదు. అందులైనటువంటి ఓ శాస్త్రులారా, పరిసయ్యులారా, వేషధారులారా అని పిలవబడుతూ ఉన్నారు వీరు. అలాంటి వారు అక్కడ ప్రార్థన చేస్తున్నారు. అంత మాత్రమే కదండి, వీళ్ళ ఎలాంటి వారంటే సున్నం కొట్టినటువంటి సమాధుల వలె ఉన్నారంట. సున్నం కొట్టినట్టు సమాధి పైకి ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది, లోపల ఎలా ఉంటుంది, కూలిపోయి ఉంటుంది. అలాగే వీళ్ళలో ఉన్నటువంటి మరొక విధానం ఏంటంటే గిన్నెను పైన శుభ్రం చేస్తారు, లోపల శుభ్రం చేయరంట. అన్నం తిన్న తర్వాత పాత్ర లోపల కడగకపోతే ఎలా ఉంటుంది, పైన కడిగేసుకుంటే పైన మెరుస్తూ ఉంటుంది, లోపల పాడైపోద్ది. అలాగే వీళ్ళు పైకి భక్తి కలిగిన వారి వల్ల నటిస్తారు, లోపల భక్తి లేదు, కుళ్ళిపోయినటువంటి మనస్తత్వం కలిగిన వారు, వేషధారణ భక్తి. అలాంటి వేషధారణ కలిగినటువంటి ఈ పరిసయ్యుడు దేవాలయం దగ్గరికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన కూడా కల్తీ. ఎలా చేస్తున్నాడంటే వాడి వలె నేను లేనయ్యా, వాడు ఉపవాసం ఉంటాడు, నేను ఉపవాసం ఉంటాను, వాడు దశంభాగం నేను దశంభాగం ఇస్తాను అని ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ప్రార్థన చేస్తున్నాడు. జాగ్రత్త, ఒకవేళ నీ ప్రార్థన కూడా ఎలాగ ఉందేమో. ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి, వారు బాగుండాలని ప్రార్థన చేయాలి, వారి లోపాలను ఎత్తి చూపిస్తూ ప్రార్థన చేయడం అన్నది సరైనటువంటి పద్ధతి కాదు. అలా చేస్తూ తీర్పు తీరుస్తున్నాడు. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే మీరు తీర్పు తీర్చేవారుగా ఉండకూడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1-2 వచనాల్లో మీరు తీర్పు తీర్చకుడి అని రాయబడింది. తీర్పు తీర్చే వారముగా మనం ఉండరాదు. రోమపత్రిక 2:1లో రాయబడినటువంటి మాట, తీర్పు తీర్చుట మన పని కాదు అని చెప్పాడు దేవుడు. కాబట్టి తీర్పు ఆయన తీరుస్తాడు, కానీ ఇక్కడ ఈ తీర్పు తీర్చేశాడు. అప్పుడు దేవుడు తీర్పు తీర్చాడు. ఎలాగంటే సొంకరి ప్రార్థన నాకు నచ్చింది, కాబట్టి అతని కంటే ఇతడు నీతిమంతుడు, పరిసయ్యుడి కంటే సొంకరి నీతిమంతుడు అని చెప్పి చెప్పడం జరిగింది. దేవుని మహిమ కలుగును గాక. ఈ సుంకరులు కూడా
మరి పన్నులు వసూలు చేసేటటువంటి వారే. ఆ సుంకరులోనే జక్కయ్య కూడా ఉన్నాడు. వీరిని పాపులుగా ఎంచారు, అయినప్పటికీ కూడా దేవుడు ప్రేమించాడు. ఎందుకంటే దేవుని కృపలో వీరు నడుచుకున్నారు. తగ్గింపు స్వభావం. ఒకే మాట అండి, క్రైస్తవుడు తను తాను తగ్గించుకుంటే హెచ్చింపబడును, హెచ్చించుకుంటే తగ్గింపబడును. ఇక్కడ సుంకరి చేసిన ప్రార్థన ఎలాంటిదంటే చాలా సింపుల్గా చేశాడు, కానీ చాలా అద్భుతంగా జరిగించాడు. తగ్గింపు స్వభావం కలిగినట్టుగా చేశాడు. దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను అని రాయబడింది. కాబట్టి మరి నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మనము తగ్గింపు స్వభావం కలిగి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన, విజ్ఞాపన, మనవి ఆలకించి సమాధానం ఇస్తాడు. పరిచయను వలె మన ప్రార్థన ఉండకూడదు. ఇతరులను తగ్గిస్తూ, డౌన్ చేస్తూ, మనం హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థనకు సమాధానం ఇవ్వడు. కాబట్టి మన ప్రార్థన సుంకరి ప్రార్థన వలె తగ్గింపు స్వభావం కలిగి మన పాపమును ఒప్పుకుంటూ మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు కార్యాలు జరిగిస్తాడు. అట్టి ప్రార్థన వాళ్ళు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడ, మహిమగల దేవాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఇదిగో నాయన విత్తబడినటువంటి వాక్యము ద్వారా రావాల్సిన దేవుడు సమృద్ధిగా నీ బిడ్డలకు దయచేసి కృప చూపించమని, బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.